పరిశుద్ధుడైన దేవుడు స్తుతింపబడునుగాక, ఆరాధింపబడునుగాక. ఆమేన్. ఎంతమంది మీరు స్తుతించారు, ఆరాధించారండి? స్తుతించారా? దేవుని ఆరాధించారా? చెప్పాలి. స్తుతి ఆరాధనలో దేవుడు ఆనందించబడేవాడు ఉంటాడంట. ఆమేన్. నీ మాటలు వినాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నీ రాగమును వినాలని ఆయన ఆనందముతో ఎదురు చూస్తూ ఉంటాడు. నీ హృదయములో నుండి వచ్చుచున్న ప్రతి మాట ఆయనకు వినబడాలి. నువ్వు ఆయనను స్తుతిస్తుంటే ఆయన మహిమపరచబడుతూ ఉండగా ఎంతో సంతోషిస్తాడంట. ఈ యొక్క భాగ్యము దూతలకు ఇచ్చాడు. తరువాత మనుషుని సృష్టించిన తర్వాత దేవుడు మనుషులకు ఇచ్చాడు. ప్రతిరోజు స్తుతించేవాడు, దేవునితో మాట్లాడేవాడు కనబడకపోయేసరికే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడుగుతూ ఉన్నాడు. ఆదాము ఎక్కడో చెట్ల చాటున దాక్కొని ఉన్నాడు. అందుకే స్తుతించిన వారు, దేవుణ్ణి మహిమపరిచేవారు కనబడకపోయేసరికి దేవుడు అడుగుతాడంట, నన్ను స్తుతించే కుమార్తె ఎక్కడ, నన్ను ఆరాధించే కుమారుడు ఎక్కడ? మళ్ళీ మనం ఉంటున్నామా? మన లైఫ్ మార్చుకోవాలి, మన జీవిత విధానమును మార్చుకోవాలి. ఇంట్లో మీకు సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలండి. ప్రార్థన వరకే కాదు, దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటలో నువ్వు నిమగ్నుడవై ఉండాలి. ఇది నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, ఆశీర్వాదం. ఆ యొక్క అనుభవమును నువ్వు ఎక్కడికి తీసుకురావాలి? దేవుని ఆలయములోనికి, వారము మొదటి దినమున ఆయనను స్తుతించి ఆరాధించుటలోనికి నీవు తీసుకొని రావాలి. సంఘముతో సహవాసముతో కలిసి నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా. అందుకే చాలామంది స్తుతి ఆరాధనలో, స్తుతించి ఆరాధించుటలో కొందరు స్ప్లిట్ అవుతూ ఉంటారు, కొందరు పోగొట్టుకుంటూ ఉంటారు, లేదా కొందరు కనబడకుండా ఉంటారు. అందుకే దేవుడు నీ నుండి పొందుకోవాల్సిన ఆనందమును, మహిమను, నీ ద్వారాగా కలిగే మహిమను ఆయన వెతుకుచూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎలాగిస్తావని. దేవునికి మహిమ కలుగునుగాక.